హైదరాబాద్ లోని 5 రూపాయల భోజన పథకాన్ని ప్రభుత్వం విస్తరించనుంది. ఇప్పటి నుంచి ఇందిరా క్యాంటీన్లుగా మార్చి టిఫిన్, మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్స్ అందుబాటులో ఉంటాయని, మెరుగైన నిర్వహణ, సీటింగ్ సదుపాయాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని XAI సంస్థ గ్రోక్ 4 అనే నూతన AI చాట్ బాట్ ను ఆవిష్కరించింది. ఇది గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంటే మెరుగ్గా పనిచేస్తుందని, PhD స్థాయి దాటి ఉంటుందని, కోడింగ్, ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, ఐడి ఇంటిగ్రేషన్ తో పాటు రియల్ టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్ట్ ఇందులో ఉంటాయని ఎలాన్ మస్క్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి అప్పగించింది. ఇంతకు ముందు ఈ అధికారం సివిల్ కోర్టులకే ఉండేది. ఏపీ యాక్ట్ అమెండ్మెంట్ 2023 కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఈ నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. చంద్రబాబు దీని రాయలసీమకు గేమ్ చేంజర్ గా చెబుతున్నా ఇది కాళేశ్వరంల భారం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు వ్యతిరేకంగా మాట్లాడగా కేంద్ర నిధులతో లేకుండా నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్ల స్నేహమే జల వివాదాలకు కారణమని, ఆ స్నేహం తెలంగాణ ముంచిందని అన్నారు. కృష్ణా గోదావరి నీటి విషయంలో కేసీఆర్ తప్పుడు ఒప్పందాలు చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నీటి వాటా కాపాడాల్సిన బాధ్యతను ఆయన విస్మరించారని సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉప్పల్ స్టేడియం వద్ద డీవైఎఫ్ఐ ఆందోళన చేసింది. ఐపీఎల్ టికెట్లలో అవినీతిపై ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కార్యవర్గం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐడి విచారణలో అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ నేతలు కోరారు. మధ్యప్రదేశ్ పన్నాలో ఓ గిరిజన కార్మికుడికి భారీ అదృష్టం కలిగింది. కృష్ణ కళ్యాణ్పూర్ గనిలో పనిచేసిన మాధవ్ కు 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని విలువ సుమారు 40 లక్షల పైగా ఉంటుందని, ఈ వజ్రాన్ని వేలం వేసి సొమ్ములో కొంత భాగాన్ని కార్మికుడికి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉంది. బీజేపీ హామీ మేరకు టీడీపీకి ఈ పదవి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. చంద్రబాబు సూచనపై అశోక్ గజపతిరాజు, యనమల ఇద్దరిలో ఒక్కరికి అవకాశం కలిసేలా ఉంది. ఇద్దరు పార్టీకి కీలక నేతలు మరియు మాజీ మంత్రులు కావడం గమనార్హం. తెలంగాణలో పంటలపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఏడాదికి 45 లక్షల టన్నుల వడ్లే అవసరం కానీ 2 కోట్ల టన్నులకు పైగా పండించడం అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. వరి పంటపై ఆలోచన అవసరమన్న ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని కఠువా జిల్లా లఖన్పూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జమ్మూ నుంచి పంజాబ్ కు వెళ్తున్న రైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంగా ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో భారీ ప్రమాదం తప్పింది. వర్షాలతో ట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మహిళల హామీలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చర్చించాలని ఆమె అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. జూలై 15 రైలు రోకోకు పిలుపునిచ్చారు. భద్రాచలం 5 గ్రామాల అంశంలో మంత్రి తుమ్మల చొరవ చూపాలని ఆమె సూచించారు. కెనడాలో 2 శిక్షణ విమానాలు గాల్లో ఢీ. కేరళకు చెందిన 21 ఏళ్ల యువ పైలట్ శ్రీహరి సుకేష్, కెనడియన్ పైలట్ సవర్నా మే రాయ్స్ మృతి చెందారు. ఒకే రన్వే పై ఇద్దరు ల్యాండింగ్ ప్రయత్నించగా 400 మీటర్ల ఎత్తులో ప్రమాదం జరిగింది. శ్రీహరి కమర్షియల్ పైలట్ శిక్షణలో ఉన్నారని, భారత కన్సులేట్ కుటుంబంతో సంప్రదింపులో ఉన్నట్లు సమాచారం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మ బంగారుపాలెంలో జగన్ పర్యటన మామిడికాయ సినిమాగా ఎద్దేవా చేశారు. తోతాపురి రైతుల ధరల పతనంపై జగన్, కూటమి ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రైతుల కోసం పోరాటం కాదు, బల ప్రదర్శన మాత్రమేనని ఆమె విమర్శించారు. రైతుల సమస్యపై తక్షణమే కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు స్టేని ఎత్తివేయాలంటూ సిట్ ఢిల్లీకి చేరింది. విచారణకు ఆయన సహకరించడం లేదని ఆరోపిస్తూ కస్టడీ అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 5 లోపు ఈ అంశంపై కీలక తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ కు లేఖ రాశారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలకు లబ్ధిదారుల ఎంపికల హక్కు ఇవ్వాలని, ఈ నిర్ణయంతో ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ఆయన అన్నారు. 17 మంది ఎంపీలందరికీ పార్టీలకు అతీతంగా ఈ కోటా వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సచివాలయంలో స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమిటీ సెంటినరీ రిహాబిలిటేషన్ సంస్థలను యూనివర్సిటీలుగా మారుస్తున్నట్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు 50% సీట్లు కేటాయించనున్నట్లు, అలాగే గోవుల రక్షణ కోసం ప్రత్యేక గోశాల పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో అమర్నాథ్ యాత్ర సులభమైందని రాజాసింగ్ తెలిపారు. యాత్ర మార్గంలో రోడ్లు మరియు అన్ని సౌకర్యాలు పూర్తిగా ఏర్పాటయ్యాయని, ఈ యాత్రకు ఇంతవరకు అందుబాటులో లేని సహకారం అందుతోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనుంది. ప్రస్తుతం రోజుకు 16.11 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య 26.95 లక్షలకు చేరుతుందని, దీని వల్ల నెలకు సుమారు 242 కోట్ల భారం పడినట్లు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో రెంగాలి దగ్గర ఓ కారులో తరలిసిన 110 వెండి బిస్కెట్లను అబ్కారీ అధికారులు సీజ్ చేశారు. మహారాష్ట్ర నుంచి రాంచీకి వెండి తరలిస్తుండగా సీక్రెట్ అరలో దొరికింది. ఒక్కో బిస్కెట్ 1 కిలో బరువు ఉంటుందని, మొత్తం విలువ 1.10 కోట్లని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇది వరకు కూడా ఆయన అధికారులు ప్రశ్నించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్ కాగా టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న 63,473 మంది శ్రీవారిని దర్శించుకోగా 27,796 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.54 కోట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కృష్ణా జలాలపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బేసిన్లు తెలియని వాళ్ళు సీఎంలయ్యారని ఆయన విమర్శించారు. కృష్ణా నీళ్లలో 299 టీఎంసీల తాత్కాలిక కేటాయింపులు కాంగ్రెసే కారణమన్నారు. శాశ్వత కేటాయింపులు ట్రిబ్యునల్ ద్వారానే సాధ్యమని, త్వరలో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు.